సో హాయ్ వ్యూయర్స్, ఇప్పుడే నవీన్ చంద్ర గారు నటించిన 11 సినిమా చూశాను. నాకైతే సినిమా చాలా చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టినట్టు, ఎక్కడికి వెళ్తోంది సినిమా అనే పాయింట్ అనిపించిన ఇంటర్వెల్ ప్లాట్లో ఇచ్చిన ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్లో 11 మెంబర్స్ ఆఫ్ ట్విన్స్ అని చెప్పడం ఒకటి, అండ్ 11 టైటిల్కి జస్టిఫికేషన్ కింద 11 మంది ట్విన్స్. సో ట్విన్స్ వల్ల జరిగిన ఇంపాక్ట్ ఏంటి, సో ఎవరి లైఫ్ ఎఫెక్ట్ అయింది, అతను హంతకుడిగా మారి ఆ ట్విన్స్లో ఉన్న ఒక్కొక్కరిని ఎలా చంపుకుంటూ వచ్చాడు అన్న కాన్సెప్ట్ని చాలా బాగా నెరేట్ చేసిన డైరెక్టర్ అజిల్స్ గారు. మీకు విజిల్స్ ఖచ్చితంగా పడతాయండి. అండ్ సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం చాలా చాలా బాగుంది. క్లైమాక్స్లో వచ్చే ప్రతి ట్విస్ట్ కూడా ఎంజాయ్ చేస్తారు. థ్రిల్లర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా ఒక బూస్టప్ ఇస్తుంది. అంటే చాలా ఇష్టపడతారు అనమాట. థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చే సినిమా అవుతుంది ఇది పక్కగా. అండ్ నవీన్ చంద్ర గారి యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఈ మధ్యన సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఫిలిము కూడా నిజంగా చాలా అద్భుతంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా ప్రాపర్గా చేసుకుంటూ సినిమా గురించి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా, ప్రజలందరూ క్రౌడ్ పుల్లింగ్ ఉండేలాగా ఖచ్చితంగా అయితే. ఎందుకంటే ఈ మధ్యన మనకు ఓటీటీ వచ్చిన తర్వాత థ్రిల్లర్స్ చాలా ఎక్కువయ్యాయి. సో థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువయ్యారు. సో అలాంటి జోనర్ని పట్టుకుని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మన ముందుకు వస్తున్నారు. అండ్ నవీన్ చంద్ర గారి క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే సినిమాలో చూడాల్సిందే. ఖచ్చితంగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిలిం అవుతుంది 11 అనేది. అండ్ మెయిన్గా శశాంక్ గారి క్యారెక్టర్, అభిరామి గారి క్యారెక్టర్, కిరీటి గారి క్యారెక్టర్స్, ఇవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ అనమాట. సో సినిమా ఏంటి అనే ట్విస్ట్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు వాహ్ అనిపించేలా ఉంటుంది అనమాట. ఆ వావ్ ఫ్యాక్టర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో సినిమాలు హిట్టే. అండ్ టెక్నికల్గా కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్ తోటి ఈ సినిమాని అయితే మనకు ముందు తీసుకొచ్చారు. అండ్ సినిమా అయితే నాకు చాలా చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. సో ఖచ్చితంగా థియేటర్లో చూసే ఫిల్మ్ అవుతుంది. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. 11 నవీన్ చంద్ర గారు, నిజంగా మీ స్టోరీ సెలెక్షన్ అయితే చాలా బాగుందండి. అండ్ ఖచ్చితంగా ఇది మీకు ఒక హిట్ ఫిలిం అనే చెప్పొచ్చు మీ కెరియర్కి. అండ్ క్లైమాక్స్లో మీ యాక్టింగ్ అయితే పీక్స్. సో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ 11. అండ్ ఈ సినిమాకి మనం ఇస్తున్న రేటింగ్ అయితే 5కి 2.75.